మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభావందనం తెలియజేస్తున్నాను. ప్రియులారా, అందరూ బాగున్నారు కదా? ఈరోజు మన ధ్యానించుకోబోయేలాగా భాగం చూసినట్లయితే సామెతల గ్రంథం 19వ అధ్యాయము 14వ వచనం. 19వ అధ్యాయం 14వ వచనం. గృహమును విత్తమును పితరులిచ్చిన స్వాస్థ్యం సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానము. ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, నీ పరిశుద్ధ పాదం స్తుతము దేవా ప్రభువా. తండ్రి, ఇంతవరకు నాయన ప్రభావ సజీవులుగా ఉంచిన విధానం బట్టి నాయన మీకు వందనం తెలియజేసుకుంటున్నాం తండ్రి. ఇదిగో నాయన మేము వాక్యం మీద ధ్యానించుకున్నట్టుగా మీరు మాతో ఉండండి, మాతో ఉండి నడిపించండి నాయన ప్రభా. తండ్రి, ప్రతి ఒక్కరి తండ్రి గ్రహించగల మనసు వాక్యానుసారంగా జీవించే జీవితం దయచేయమని ప్రభా. నన్ను ఈ రోజు అట్ను మరుగుపరచమని ప్రభా. తండ్రి, నన్ను నీ బుర్రగా సాధారణంగా వాడుకోనమని మా ప్రభా నేసిన బ్రతమాలు విన్నాముగా వాడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయంలో మనము అబిగయీల స్త్రీని గురించి మనం చదువుకుంటాం కదా. సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయంలో అబిగయీల స్త్రీని గురించి చదువుకుంటాం. ఈ స్త్రీ సుబుద్ధి గలదై రూపవతి అయి ఉన్న స్త్రీ. అయితే ఈమె యొక్క భర్త నాబాలు ఎటువంటి వాడంటే మోటువాడు. ఇతను బహుభాగ్యవంతుడైనప్పటికీ, ఇతను బహుభాగ్యవంతుడే అయినప్పటికీ అతను మోటువాడు, దుర్మార్గుడై ఉండెను. ఇది అంశం ఏంటంటే సుబుద్ధి గల భార్య. బహు పనికిమాలిన వాడును. ఎవరిని తనతో మాట్లాడనీయుడు. మూడుతనం అతని గుణం. ఇంత భయంకరుడని ఈ వ్యక్తి, త్రాగిపోతైన వ్యక్తి యొక్క ధనము మాత్రము చూచి తల్లిదండ్రులు ఆ యొక్క స్త్రీని ఇచ్చి ఆమెకు కట్టపెట్టినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి విశ్వాసులైన తల్లిదండ్రులు తన బిడ్డలు విశ్వాసులైనప్పుడు విశ్వాసులకే ఇచ్చి పెంటి చేసేవారిగా ఉండాలి. వారికి ఏదో ధనం ఉందని మరి వివాహం చేస్తే మరి వారు అనేక కష్టాలు పడుతూ ఉంటారు అనుకోండి. కాబట్టి ఈ విధంగా విశ్వాసులతోనే మనము వివాహం జరిగించేవారిగా ఉండాలని మనము కోరుకుందాం. అయితే పై గుణములు కలిగిన ఈ వ్యక్తితో సుబుద్ధి కలిగిన స్త్రీ జీవించడం చాలా కష్టం. తనతో ఎవరిని మాట్లాడనీయుడు అని ఒక పనివాడు చెప్తుంటే అతని భార్యకి కూడా అదే గతి. బహు పనికి మారినవాడు అని చెప్తుంటే చూడండి, అతని గురించి ఆ మాట చెప్పినప్పుడే అతని గురించి ఆ వ్యక్తి ఎలాంటి వాడు అనేది అందరికీ కూడా అర్థమైపోతుంది. ఆ నాబాలు అనేవాడు ఎటువంటి వాడు అనేది. మరి అంటే చూడండి, తన మాటకి ఎవ్వరు ఎదురు చెప్పకూడదు. ఈ మాట ఎవరు అనేవారు తెలుసా? హిట్లర్. తన మాటకు ఎవ్వరు కూడా ఎదురు చెప్పకూడదు. అటువంటి వారిని సున్నితమైన మనస్తత్వం గల స్త్రీ ఏ విధంగా జీవిస్తుందో మీరు అర్థం చేసుకోవచ్చు. ఏ విధంగా ఇట్లాంటి వాళ్ళు అనేక మంది ఉండవచ్చు. అంటే ఆ స్త్రీ అలా జీవిస్తుందంటే ఆమెలో ఎంతో ఓర్పు, సహనం,
ఎంతో ఓర్పు సహనం కలిగి ఉన్నదన్నమాట. తల్లిదండ్రుల మాటకు విధేయురాలై ఆమె ఆ విధముగా జీవిస్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. ఆమె యొక్క సుబుద్ధి, జ్ఞాన హృదయం ఆమెకు దీర్ఘశాంతం ఇచ్చినందుకు ఆ మూర్ఖుడైన భర్తతో ఆమె కలిసి జీవించడం మాత్రమే కాకుండా తన భర్త మీదకి, ఇంటి మీదకి ఉపద్రవం వచ్చినప్పుడు తన జ్ఞానముతో కాపాడుకుందండి. తన జ్ఞానముతో కాపాడుకుంది. తన ఇంటి మీదకి ఉపద్రవం వచ్చినప్పుడు తన జ్ఞానంతో కాపాడుకుంది. చూడండి, ఈ దావీదుని సౌలు తరిమినప్పుడు ఆ దావీదు తన సహచరులతో కూడా కలిసి అరణ్యంలోనే ఉండేవాడు. అప్పుడు ఆ యొక్క గొర్రెలను, మేకలను వాటిని వీరు చూస్తూ ఉండేవారు. అంటే ఏ దుష్ట మృగము వచ్చి చంపకుండా వీరు కాపాడుతూనే ఉండేవారు. అందుకని ఒకసారి దావీదు ఏమన్నాడంటే, దావీదు నాబాలును తన వారికి కొంత ఆహారం ఇమ్మని అడిగాడు. ఆ కారణంగా దావీదు నాబాలుని ఆహారం ఇమ్మని అడిగాడు. ఎందుకంటే ఆ సమయంలో నాబాలు గొర్రెల బొచ్చు కత్తిరించుతుండగా తన పనివారి కొరకు విస్తారమైన ఆహార పదార్థాలు తయారు చేయించాడు. వీరు అడవిలో ఉంటున్నారు కదా, వీరికి మరి అక్కడ ఆహారం ఎక్కడ దొరుకుతుంది? కాబట్టి విస్తారమైన ఆహార పదార్థాలు తయారు చేయించాడు. అయితే నాబాలు గర్వించిన వాడే తిరస్కరించి దావీదును గురించి అమర్యాదగా మాట్లాడగా దావీదు ఉగ్రుడై కత్తులు ధరించి 400 మందితో నాబాలు ఇంటి వారిని నాశనం చేయటకు బయలుదేరి వచ్చుచుండెను. వెళుతున్నాడు. దావీదు అమర్యాదగా మాట్లాడినందుకు గాను నాబాలు ఉగ్రుడైన దావీదు ఏం చేస్తున్నాడు? 400 మందితో ఆ ఇంటిని, నాబాలు ఇంటి వారిని సర్వనాశనం చేయడానికి గాను 400 మందితో వెళుతున్నాడు. ప్రియులారా, అయితే ఈ వార్త పనివాడికి తెలిసింది. పనివాడికి తెలిసిన వెంటనే ఈ నాబాలుకి చెప్పిన ఉపయోగం ఏమైనా ఉందా? లేదు. మురుకుడైన నాబాలుకి చెప్పిన ఉపయోగం ఏముంది? ఎక్కడికి వెళ్ళి చెప్పాడు? అమ్మగారికి వెళ్ళి చెప్పాడు. ఆ యొక్క అబీగయలకి వెళ్ళి చెప్పాడు, ఇలా దావీదు ఇట్లా వస్తున్నాడు, జాగ్రత్తగా మరి ఇది పరిష్కరించండి అని చెప్పి మరి ఆ విధముగా నాబాలు ఈ పనివాడు అబీగయలకి తెలియజేశాడు, ఈ సలహా ఇచ్చాడు. అంటే నీవు చేయవలసిన దాన్ని బహు జాగ్రత్తగా ఆలోచించుము. ఎవరంటున్నారు ఈ మాట? పనివాడు అంటున్నాడు. అంటే ఇక్కడ పనివాడు కూడా చాలా తెలివిగలవాడని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. నువ్వు చేయవలసిన దాన్ని జాగ్రత్తగా ఆలోచించుము అంటున్నాడు. కాబట్టి ఏం చేయాలో చూడండి. ఇలాంటి ఉపద్రవాలు వచ్చినప్పుడు, ఏదైనా ఇలాంటి ఉపద్రవాలు వచ్చినప్పుడు మనకి ఏం చేయాలో తోచదు. కంగారు, ఏం చేయాలో మనకి తోచదు కదా. నాడు ఎస్తేరుకి ఉపద్రవం వచ్చినప్పుడు కూడా ఆమెకి ఆలోచించుకోవడానికి కాస్త వ్యవధి ఉంది. ఆలోచించుకోవడానికి, తన తెలిగత్తలతో ఉపవాసం చేయడానికి తనకు వ్యవధి ఉంది. ఇక్కడ వ్యవధి లేదే. దావీదు వెంటనే బయలుదేరి వస్తున్నాడు. అక్కడ సమయం అనేది లేదు అబీగయలుకి. ఇక్కడ
ఇలాంటి ఉపద్రవం వస్తున్నప్పుడు సమయం అనేది లేదు కనుక చూడండి 14వ అధ్యాయం సామెతలు 14వ అధ్యాయం 26వ వచనంలో యెహోవా యందు భయభక్తులు కలిగినట బహుధైర్యము పుట్టించును. ఎప్పుడైతే మనం యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటామో అది మనకి ఏం కలిగిస్తుందట? ధైర్యము కలిగిస్తుందట. ధైర్యము మనం ధైర్యవంతులము మనం జీవించాలి అంటే మనం దేవుని యందు మనము భయభక్తులు కలిగి మనం జీవించేవారిగా ఉండాలి. దేవుని యందు భయభక్తులు కలిగి మనం జీవించేవారిగా ఉండాలి ప్రియులారా. కాబట్టి వెంటనే తీర్మానం తీసుకోవాల్సిన అగత్యం ఏర్పడింది. నిజంగా యెషయా గ్రంథం 28వ అధ్యాయం 29వ వచనంలో ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించేవాడు ఆయనే. ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తి, ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించేవాడు ఆయనే. ఆయన నమ్ముకుంటే ఇవన్నీ నీకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఇక దేవుడిచ్చిన ఆలోచన బట్టి ఆమె భర్తకి చెప్పకుండానే, భర్తకి ఏం తెలియజేయలేదు, ఏం చేసింది? మనకి ఆ స్టోరీ అంతా మనకు తెలుసు. ఏం చేసింది? కొంత ఆహారాన్ని తీసుకొని బయలుదేరింది. ఆహారాన్ని తీసుకొని, దావీదు అడిగింది కొద్దిగా ఆహారమే కదా, ఆహారాన్ని తీసుకొని బయలుదేరింది. మరి చెప్పకుండా చేయడము కరెక్టేనా అన్న అనుమానం మనకు రావచ్చు. భర్తకి చెప్పకుండా చేయడం కరెక్టేనా అన్న అనుమానం కూడా మనకి రావచ్చు. కానీ ఆహారం ఇవ్వడం మంచి పనికి, అంటే కుటుంబం సర్వనాశనం కాకుండా చేయడానికి వాడిందే కానీ కుటుంబము సర్వనాశనం కాకుండా చేయడానికే వాడింది ఆహారాన్ని. కానీ భర్త సొమ్ముని ఆమె దుర్వినియోగం చేసిందా? చేయలేదు. అక్కడ ఉపద్రవం వస్తుంది కాబట్టి భర్త సొమ్ముని ఏమీ దుర్వినియోగం చేయలేదు ఆమె. కనుక ఆమె తీసుకున్న నిర్ణయం తప్పనిసరిగా దైవ చిత్తానుసారమైనదే. లూకా సువార్త 14వ అధ్యాయం 31, 32 వచనములలో చూసినట్లయితే నీ ప్రతివానితో త్రోవలో ఉండగానే సమాధాన పడమని వాక్యం చెప్తుంది. నీ వానితో నువ్వేం చేయాలి? త్రోవలో ఉండగానే నువ్వేం చేయాలి? సమాధాన పడమని దేవుని వాక్యం ఇక్కడ తెలియజేస్తుంది. శక్తి లేని ఎడల అతడు ఇంకా దూరంగా ఉండగానే రాయబారం పంపి సమాధానం చేసుకున్నాను కదా. దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి దారిలో ఉండగానే కలవాలని ప్రేరేపించబడింది. దారిలో ఉండగానే దావీదుని కలవాలని ప్రేరేపించబడింది. యుద్ధశూరుడైన దావీదు 400 మంది కత్తులు ధరించిన మగవారితో బయలుదేరి వస్తుంటే 400 మంది కత్తులు ధరించి బయలుదేరి వస్తుంటే ఒక్క స్త్రీ ఎదుర్కొందండి. ఒక్క స్త్రీ ఎదుర్కోవడానికి వెళ్ళిందంటే ఆమెకున్న ఆయుధాలు ఏంటి? ఒక్క స్త్రీ ఎదుర్కొందంటే ఆమెకున్న ఆయుధాలు ఏంటి? ప్రసంగి గ్రంథంలో మనం చూస్తాం 9:18లో యుద్ధాయుధాల కంటే జ్ఞానము శ్రేష్టం. యుద్ధాయుధాల కంటే జ్ఞానము శ్రేష్టము. యుద్ధాయుధాల కంటే జ్ఞానం శ్రేష్టము. మరి అది ఎటువంటి జ్ఞానం? యెషయా 54లో చూస్తే అలసిన వాణ్ణి మాటల చేత ఊరడించు జ్ఞానం. అలసిన వాణిని మాటల చేత ఊరడించు జ్ఞానం. ఇదే ఆమె యొక్క ఆయుధం. నాబాలు మాటలు విన్న దావీదు అంత క్రోధాన్ని చల్లార్చాలంటే, అతని యొక్క క్రోధాన్ని చల్లార్చాలంటే మరి అభిగయాలకి చాలా ఏముండాలి? ఓర్పు, నేర్పు, సహనం, ఇవన్నీ ఆమెలో ఉండాలి. ఇవన్నీ కూడా దేవుడు ఆమెకి అనుగ్రహించాడు. కాబట్టి మృదువైన మాట ఏం చేస్తుందట? కోపాన్ని చల్లారుస్తుందండి. చూడు, మనం ఎంత కోపంలో ఉన్నా నువ్వు మృదువుగా మాట్లాడు.
నీ యొక్క కోపము చల్లారిపోతుంది. ఇతరులు ఎంతో కోపంతో మాట్లాడుతున్నా నువ్వు మృదువైన మాటతో అతని కోపాన్ని చల్లార్చవచ్చు. ఆమె తను తగ్గించుకుంది. ధనవంతురాలైన స్త్రీ అయినప్పటికీ దావీదు పాదాలు పట్టుకుంది. దావీదు యొక్క పాదాలు పట్టుకుంది, బ్రతిమలాడింది. ఎవరి తప్పుకి? తన భర్త చేసిన తప్పుకి ప్రతిఫలంగా దావీదు పాదాలు పట్టుకొని అతనిని బ్రతిమలాడింది. ఈ తప్పు తనదిగా ఎంచుకొనమని ప్రాధేయపడింది. ఆమె మాట్లాడిన మాటలు, ఆమె తగ్గింపు దావీదు హృదయాన్ని కదిలించి వేశాయి. ఆమె తగ్గింపు కలిగి జీవించమంటాడు దేవుని వాక్యంలో ప్రభు. తగ్గింపు కలిగి జీవించమని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కనుక ఆమె తగ్గింపు దావీదు హృదయాన్ని కదిలించి వేసింది. క్రోధంతో రగిలిపోయి రాయవలే ఉన్న దావీదు హృదయం ఎలా ఉంది? క్రోధంతో రగిలిపోతుంది. అతని యొక్క హృదయం రాయవలే కఠినమైపోయింది. ఆ యొక్క నాబాలు మొట్టవాడి యొక్క మాటలకి కఠినమైపోయిన ఆ యొక్క దావీదు హృదయాన్ని కదిలించి వేసింది. క్రోధంతో రగిలిపోయిన రాయవలే ఉన్న దావీదు హృదయం మైనం వలె కరిగిపోయిందండి. అబిగయలు మాటలకి మైనం తెలుసు కదా, కొవ్వొత్తులు తయారు చేస్తారు. ఎలా కరిగిపోతుంది? అట్లా కరిగిపోయిందనమాట. నేను హత్య చేయకుండా ఆపుటకై నిన్ను దేవుడు పంపినందుకు వందనాలని చెప్పాడు. నేను హత్య చేయకుండా ఆపుటకై నిన్ను దేవుడు పంపినందుకు వందనాలు అని తెలియజేస్తున్నాడు. కాబట్టి మనము తగ్గించుకున్న మనం జీవించే వారిగా ఉండాలి. భర్తలు ఎటువంటి వారైనా, ఒకవేళ స్త్రీ భార్యలు ఎట్లాంటి వారైనా భర్త తగ్గించుకోవాలి. భర్త ఎటువంటి వాడైనా భార్య తగ్గించుకోవాలి కదా. మరి ఇద్దరం నేను అంటే ఎలా ఉంటుంది? దావీదు హృదయం ఎలా కరిగిపోయింది? మైనం వలె కరిగిపోయింది. అబిగయలకు తగ్గింపు గొప్ప వదను తప్పించింది. ఎస్తేరు కూడా అంతే కదా. తన జనులను రక్షించడానికి ఎస్తేరు ఏం చేసింది? తన జనులను రక్షించడానికి ఏం చేసింది? ఉపవాసం చేసింది. 3 దినాలు ఉపవాసం చేసింది. నేను చస్తే చావుని అంటూ అసలు తన భర్త అయిన రాజు తను పిలవకుండా ఈమె అక్కడికి వెళ్ళకూడదు, ఆయన దగ్గరికి వెళ్ళకూడదు. కానీ ధైర్యంతో నేను చస్తే చావుని అంటూ వెళ్ళిందంతే. వెళ్ళినప్పుడు రాజుకి ఏం పుట్టింది? ఎస్తేరు మీద దయ పుట్టింది కదా. కాబట్టి ప్రార్థన అన్ని పరిస్థితులను మార్చేది ప్రార్థన, తగ్గింపు. కనుక ఈ విధముగా నీ ఇంటి వారిని రక్షించుకుంటకు ఈ రాజాదిరాజే పట్టుకుంటున్నావా? నీవు ఎవరి రక్షణ కొరకు ప్రార్థిస్తున్నావో వారిని దేవుడు చూడడు, కానీ ప్రార్థిస్తున్న నిన్నే చూస్తూ ఉంటాడు. నీవు నీ ఇంటి వారిని రక్షించుకుంటకు ఎవరి పాదాలు పట్టుకుంటున్నావు? ఎవరి పాదాలు నువ్వు పట్టుకుంటున్నావు? రాజాదిరాజు ఆ ప్రభు పాదాలు పట్టుకోవాలి. ఎవరి పాదాలు పట్టుకోవాల్సిన అవసరం మనకి లేదు. కాబట్టి దేవుడు నిన్నే చూస్తూ ఉంటాడు. చూడండి, కనాను స్త్రీ గురించి కూడా మనం చూస్తాం కదా. కనాను స్త్రీ ఎలా వచ్చింది?
ఆయన ఆమె యొక్క విశ్వాసాన్ని దేవుడు పరీక్ష పెట్టాడు. ఆమె విశ్వాసాన్ని పరీక్ష పెట్టాడు. కుక్క అన్న మాటకు కూడా ఆమె బాధపడలేదు. కుక్కలు కూడా తన పిల్లలు, కుక్క పిల్లలు కూడా కింద పడిన రొట్టె ముక్కలు తింటాయి కదా ప్రభా, కుక్క పిల్లలు కూడా కింద పడిన రొట్టె ముక్కలు తింటాయి కదా అంది. అబ్బా అమ్మ, నీ విశ్వాసము గొప్పది అన్నాడు. నీ విశ్వాసము గొప్పది అన్నాడు. కాబట్టి ఆమె యొక్క విశ్వాసం చూడండి. కుక్కతో పొడిచిన ఆమెలో ఎలాంటి కోపం ఆమెకి రాలేదు. అది తగ్గింపు. మనమైతే మనలో ఎంత ఓర్పు ఉంది. దీన్ని చెప్పడానికి అసలు చెప్పాలంటే అసలు మనలో ఎంత ఓర్పు ఉంది. కనీసం మన భర్త ఒక మాట అంటే కూడా మనం సహించలేమే. అన్నీ సమృద్ధిగా తెచ్చి పెడుతున్నాం, మన భర్త ఒక మాట అన్నా కూడా మనము సహించలేము, కేకలు వేస్తుంటాం. మన ఇంటిలోని మాటలు బయటికి కూడా మనకి ఇతరులకు వినపడేటట్లుగా ఉండకూడదు. కాబట్టి తను తగ్గించుకొని తన కుక్కలను ఒప్పుకుందో వెంటనే ఆమె కుమార్తె స్వస్థత పొందింది. అబిగయలు దుర్మార్గుడు మూర్ఖుడైన భర్త పోతే పోయాడని అనుకోలేదు, కానీ ఆ దుష్టుడైన భర్తనే రక్షించడానికి ప్రాణాలు తెగించింది. పోతే పోయాడు అనుకోలేదు, తన భర్తను రక్షించడానికి ప్రాణాలనే తెగించింది. ప్రాణం తెగించి సాయుధులైన వారిని ఎదుర్కొని వెళ్ళింది. భయపడలేదు. 400 మంది వస్తున్నారంటే ఆమె భయపడలా, ఒంటరిగా ఎదుర్కొందండి. ఆ ధైర్యం కావాలి ప్రతి ఒక్క స్త్రీలో, ఆ ధైర్యం కావాలి. కాబట్టి అబిగయలు జీవితంలో మనము ఇలాంటి పాఠం మనం నేర్చుకుంటున్నాము. త్రాగుబోతులైన భర్తల కొరకు, వ్యభిచారులైన భర్తల కొరకు, వ్యభిచారులైన భర్తల కొరకు, తిరుగుబాటు చేయు కుమారుల కొరకు, నిత్యము బాధించు విరోధుల కొరకు ప్రభు సన్నిధిలో మొర్రపెట్టాలి. నీ భర్త త్రాగుబోతా, మూర్ఖుడా, లేకపోతే నీ భర్త వ్యభిచారా, లేకపోతే నీ కుమారులు తిరగబడేవారా, తిరుగుబాటుదనం కలిగేవారా, వారి కొరకు నువ్వేం చేయాలి? దేవుని సన్నిధిలో నీవు మొరపెట్టేవారిగా ఉండాలి. దేవుని సన్నిధిలో మొరపెట్టేవారిగా ఉండాలి. మొరపెడుతున్నారా? నీ బిడ్డ తిరుగుబాటు చేసే వ్యక్తిత్వం కలిగిన వాడేమో, నువ్వు మొరపెడుతున్నావా? నీ భర్త వరకు నువ్వు మొరపెడుతున్నావా? కొంతమంది భర్తలు తన భార్యల్ని ఎంతో ప్రేమగా చూసుకుంటారు. కాబట్టి ప్రభు సన్నిధిలో మనం మొరపెట్టి వారిని సంపాదించుకుంటూ మన ప్రభు సహాయం చేస్తాడు. వారిని మనం సంపాదించుకోవాలి. ప్రభు సన్నిధిలో మనం మొరపెట్టి వారిని మన వారిగా మనము చేసుకునే వారిగా ఉండాలి. దావీదు సంతోషంతో వెనక్కి వెళ్ళిపోయాడు. అబిగయలు తిరిగి వచ్చేసరికి అబిగయలు తిరిగి ఇంటికి వచ్చేసరికి నాబాలు ఎలా ఉన్నాడు? ఫుల్గా తాగి మత్తులో ఉన్నాడండి. ఫుల్గా తాగేసేది మత్తులో ఉన్నాడు. ఈ జ్ఞానవంతురాలైన స్త్రీ తెల్లవారు వరకు జరిగిన సంగతి చెప్పలా. అంతా ఈయనకి నీకేం తెలుసు? తెలీదు. మాట్లాడటం వచ్చు ఆయనకి, ఏమి తెలియదు. మరి అజ్ఞానులైన కొందరు స్త్రీలు త్రాగి వచ్చిన భర్తలతో
వాదనలో పెట్టుకుని దెబ్బలాటకు దిగుతూ ఉంటారు కదా. తాగుబోతులైన భర్తలతో వాదన పెట్టుకొని దెబ్బలాటల్లో మొదలుపెట్టి ఆ చుట్టుపక్కల అంతా గందరగోళం తెస్తూ ఉంటారు. కనుక జరిగిన సంగతి ఏం చెప్పిందంటే ఈ విధముగా జరిగిన సంగతులు విన్న నాబాలు రాతి వల్లే బిగిసిపోయాడు. ఈ జరిగిన సంగతులు విన్నాడు. ఈ మొత్తం దిగిన తర్వాత జరిగిన సంగతులు విన్నాడు. అంటే దావీదు 400 మందితో వచ్చాడు అన్న విషయం వినేసరికి రాతిలా బిగిసిపోయాడు, రాయిలా బిగిసిపోయాడు ఈ నాబాలు. దేవుడు అతను మొత్తినందుకు అతడు ఏమైపోయాడు? చనిపోయాడు. దేవుడు అతను మొత్తినందుకు అతడు చనిపోయాడు. కాబట్టి ఎలా ఉండాలి? ప్రతి వ్యక్తి మంచి హృదయం కలిగిన వాడిగా ఉండాలి. ఇతరుల పట్ల దయ జాలి చూపేవాడిగా ఉండాలి. ఈ మొరటుతనాలు కఠినముగా ప్రవర్తించడం ఇలాంటివి మనం ఉండకూడదు. దేవుని యందు భయభక్తులు కలిగి వారు జీవించే వారిగా ఉండాలి. కాబట్టి దావీదు వచ్చి అబీగయల్ను తీసుకుని వెళ్ళి పెండ్లి చేసుకుని రాయబడి ఉంది. భర్త చనిపోయాడు కదా. అప్పుడు దావీదు వచ్చి అబీగయల్ని ఏం చేశాడు? పెండ్లి చేసుకున్నాడని కూడా రాయబడి ఉంది కదా. కనుక సామెతలు 13వ అధ్యాయం 15వ వచనంలో సుబుద్ధి దయను సంపాదించును. ఈ స్త్రీ దావీదు యొక్క దయను మాత్రం కాదు కానీ దేవుని యొక్క దయను సంపాదించుకున్నందున మనుషుని దయ సంపాదించుకొని రాణిగా చేయబడింది. దేవుని యొక్క దయను సంపాదించుకుంది, దేవుని యొక్క దయను సంపాదించుకుంది. తర్వాత ఈ విధంగా మనుషుని దయ సంపాదించుకొని రాణిగా చేయబడింది. మన దేవుడు ప్రతిఫలం ఇచ్చే దేవుడు అండి. ప్రతిఫలం ఇచ్చే దేవుడు. దుర్మార్గుడైన భర్తతో బ్రతికినందుకు ప్రతిఫలం ఇచ్చాడు. దుర్మార్గుడైన భర్తతో బ్రతికినందుకు ప్రతిఫలం ఇచ్చాడు. తన సేవకుడైన దావీదుకు మేలు చేసినందుకు ప్రతిఫలం ఇచ్చాడు. తన సేవకుడైన దావీదుకు మేలు చేసినందుకు ప్రతిఫలం ఇచ్చాడు. తన ఇంటి వారిని రక్షించుకుంటకు ప్రాణాన్ని తెగించి శత్రువుని ఎదుర్కొన్న త్యాగానికి ప్రతిఫలం ఇచ్చాడు. అబీగయల్ ప్రతిఫలం ఇచ్చాడు. కనుక పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నా, మనుషులు ఎంత దుర్మార్గంగా ఉన్నా, మనుషులు ఎంత మొరటుగా ప్రవర్తిస్తున్నా, ఒక స్త్రీ నమ్మకంగా ఉంటే తన ఇంటి వారిని రక్షించుకోగలదని అబీగయలు మనకి తెలియజేస్తుంది. అబీగయల ద్వారా మనం నేర్చుకుంటున్నాం. అర్థమైంది కదా. పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నా, మనుషులు ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నా, ఎవరు తన భర్తేగా దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నా, ఒక స్త్రీ నమ్మకంగా ఉంటే తన ఇంటి వారిని ఏం చేస్తుంది? రక్షించుకోగలదు అని అబీగయల ద్వారా మనం తెలుసుకుంటున్నాం. కనుక ప్రభు పాదాలు పట్టుకొని కుటుంబాన్ని రక్షించుకుంటకు ప్రభు మనకి స్త్రీ పాఠకులందరికీ, ఎంతమంది అయితే స్త్రీల గురించి నేర్చుకోవాలనుకుంటున్నారో వారందరికీ, స్త్రీ పాఠకులందరికీ సహాయం చేయనుగాక. ఈ విధంగా అబీగయల్లాగా ప్రతి స్త్రీ జీవించటకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ పాదం స్తోత్రం దేవా. ప్రభా తండ్రి, ఎదురునైనా ప్రభా నీ వాక్యం ద్వారా తండ్రి మాతో మాట్లాడిన విధానం బట్టి నాయన మీకు వందనం తెలియజేసుకుంటున్నాం తండ్రి. ప్రభా ఇదిగోనైనా అబీగయల గురించి మాకు తెలియజేస్తా ఉన్నాను తండ్రి. నిజమేనైనా ప్రభా
తన భర్త ఎంత దుర్మార్గుడైనా, ఎంత మొరటవాడైనా ప్రభా నాయనా తండ్రి, ఆమె మరి ఎంత తెలివిగా జ్ఞానంగా వ్యవహరించి తన ఇంటిని కాపాడుకుంది, తన భర్తని కాపాడుకుంది, తన భర్తను ఇంటిని కాపాడుకునే ధ్యానాన్ని మీరు ఆమెకి ఇచ్చారు కనుక మరి ఆ విధముగా మేమందరము జీవించలాగానే నీ కృప దయచేయండి నాయన ప్రభా తండ్రి. మా యొక్క తెలివి మీరిచ్చిన జ్ఞానముతో తెలివితో మేము మా కుటుంబాలను కట్టుకునే విధంగా ఈ కృప మాకు దయచేయమని, మా భర్తలను మా బిడ్డలను మేము సంరక్షించుకునే వారిగా ఉంటకు నీ కృప మాకు అనుగ్రహించమని మా ప్రభు అయిన యేసయ్య నామమున బ్రతిమాలి వినయముగా వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మిక సహవాసము సకల దేవుని సదాకాలము ప్రభా తండ్రి ఎంతమంది అయితే ప్రభా వాక్యం విని ప్రతి ఒక్కరికి తోడే నిలిచి ఉండను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.